హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు సంబంధించి మొదటి అధ్యాయమైనటువంటి శిశువు యొక్క వికాసం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. శిశువు యొక్క వికాసం: పెరుగుదల, వికాసము, పరిపక్వత. పెరుగుదల జీవిలో ఏర్పడేటువంటి శారీరక లేదా పరిమాణాత్మక మార్పుల్ని పెరుగుదల అంటారు. జీవిలో ఏర్పడే శారీరక లేదా పరిమాణాత్మక మార్పుల్ని పెరుగుదల అని చెప్పి అంటారు. అయితే వికాసం: పెరుగుదల అనేది పరిమాణాత్మక లేదా శారీరక మార్పులను సూచిస్తే, వికాసం అనేది గుణాత్మక మార్పులను సూచిస్తుంది. అంటే అవయవాల విధుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యము అభివృద్ధి చెందుతుంటాయి. దాన్నే వికాసము అని చెప్పి అంటారు. అవయవాల విధుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యం అభివృద్ధి చెందడాన్ని ఏమంటారంటే వికాసము అని చెప్పి అంటారు. ఆండర్సన్ ప్రకారం వికాసం అంటే ఆకారాలను, ప్రాకర్యాలను సమ్మిళితం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ. ఎవరి ప్రకారం వికాసం అంటే ఆకారాలను, ప్రాకర్యాలను సమ్మిళితం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అంటే ఆండర్సన్ ప్రకారము. క్రెగ్ ప్రకారం వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావటం. ఇది జీవ సంబంధమైన మరియు పరిసర అంశాల ప్రభావం వల్ల సంభవిస్తుంది. వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావటం. ఇది జీవ సంబంధమైన మరియు పరిసర అంశాల ప్రభావం వల్ల సంభవిస్తుంది అంటే క్రెగ్ ప్రకారం. ఎవరి అభిప్రాయం ప్రకారం? క్రెగ్ అభిప్రాయం ప్రకారం. ఇక పరిపక్వత అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి, సామర్థ్యాల వివర్తనని పరిపక్వతగా మనం పరిగణిస్తాం. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి, సామర్థ్యాల వివర్తననే పరిపక్వతగా పరిగణిస్తాం. అయితే ఇది బాహ్యకారకాలతో సంబంధం లేకుండా ఈ పరిపక్వత అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాంటి శిక్షణ కానీ అభ్యసన కానీ లేకుండా వ్యక్తుల ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. దాన్నే మనం పరిపక్వత అని చెప్పి అంటాం. ఈ మార్పులన్నీ కూడా పరిపక్వత వలన వచ్చిన మార్పులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే గెసెల్ అనే అతను పరిపక్వత గురించి ఏం తెలియజేశాడంటే, పరిపక్వత అనేది జన్యువుల ప్రభావాల సంకలనము. పరిపక్వత అనేది జన్యువుల ప్రభావాల సంకలనమని, స్వీయ పరిణతితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుందని గెసెల్ తెలియజేశాడు. గెసెల్ ప్రకారం వికాస సూత్రానికి ఫార్ములా D=F×M×L. M అంటే పరిపక్వత, L అంటే అభ్యసనము. నెక్స్ట్ వన్, పెరుగుదల, వికాసానికి మధ్య భేదాలు. పెరుగుదల, వికాసం. పెరుగుదల అనేది శారీరక సంబంధమైనది. వికాసం వచ్చేసి శారీరక, మానసిక సంబంధమైనది. పెరుగుదల పరిమాణాత్మకమైతే వికాసం అనేది పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను కలిగి ఉంటుంది. వికాసంలో అంతర్భాగమును పెరుగుదల అంటాం. వికాసం విస్తృతమైనది అని చెప్పి తెలియజేస్తాం. పెరుగుదల అనేది సంకుచితమైనదైతే వికాసం అనేది సమగ్రమైనది. పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోవచ్చు, కానీ వికాసం అనేది నిరంతర ప్రక్రియ. పెరుగుదల అనేది మాపనం చేయొచ్చు, గణన చేయొచ్చు, బట్ వికాసాన్ని మాత్రం అంచనా వేయవచ్చు, అంటే ప్రాగుక్తీకరించవచ్చు. నెక్స్ట్, వికాస సూత్రాలు. వికాసం అనేది క్రమానుగతము లేదా ఖచ్చితమైన నమూనాని అనుసరిస్తుంది. వికాసంలో జరిగేటువంటి మార్పులు ఒకదాని తర్వాత మరొకటి వరుస క్రమంలో జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి, పాలదంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావటాన్ని మనము వికాస క్రమానుగతము లేదా ఖచ్చితమైన నమూనా అనుసరిస్తుంది అనటానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వికాసం సంచితమైనది. వికాసంలో జరిగేటువంటి మార్పులు హఠాత్తుగా జరగవు. గతంలో జరిగినటువంటి మార్పులు, చేర్పులు ఆధారంగానే ప్రస్తుత చర్య అనేది జరుగుతుందన్నమాట. గతంలో జరిగిన మార్పులు, చేర్పులు ఆధారంగా
ప్రస్తుత చర్య జరుగుతుంది అనేది దేన్ని తెలియజేస్తుందంటే వికాసము సంచితమైనది అనే దాన్ని తెలియజేస్తుందన్నమాట. వికాసము నిరంతర ప్రక్రియ, అవిచ్ఛిన్న ప్రక్రియ అంటాం, లేదా అవిరళ ప్రక్రియ అని కూడా అంటాం. సంయుక్త బీజ కణాలతో మొదలైనటువంటి మానవుని జీవితం మరణించే వరకు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీన్నే వికాస నిరంతర ప్రక్రియ, లేదా అవిచ్ఛిన్న ప్రక్రియ, లేదా అవిరళ ప్రక్రియ అని చెప్పి అంటాం. వికాసంలో కూడా వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అనేది క్రమానుగతమైనదైనప్పటికీ ఒక చర్య అందరిలో కూడా ఏకకాలంలో జరగదు. కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వైయక్తిక భేదాలు అంటే ఒక పిల్లవాడు 2 సంవత్సరాలకు మాట్లాడితే ఇంకొక పిల్లవాడు 3 సంవత్సరాలకి మాటలు రావచ్చు. కాబట్టి దీన్నే వైయక్తిక భేదాలుగా చెప్పుకోవచ్చు. వికాసం అనేది ఒక పరస్పర చర్య. వికాసం అనేది ఆనువంశికత మరియు పరిసరం యొక్క సమన్వయ ఫలితం. ఉదాహరణకి కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి, కొన్ని లక్షణాలు పరిసరాల వల్ల వస్తాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి వికాసం అనేది ఒక పరస్పర చర్యగా మనం చెప్పుకోవచ్చు. వికాసము పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. అది ఏకీకృత మొత్తం అని చెప్పవచ్చు, లేదా సర్వశక్తుల సమ్మేళనం అని కూడా చెప్పవచ్చు. వికాసంలోని అంశాలు పరస్పర సన్నిహితాలు. అంటే ఒక వికాసంపై ఇతర వికాసాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి మానసిక వైకల్యం గల వ్యక్తి భాషా వికాసంలో వెనకబడుతూ ఉంటాడు. నెక్స్ట్, వికాసము అన్ని దశల్లో ఒకేలా జరగదు. అంటే వికాసము క్రమానుగతమైనదైనప్పటికీ కూడా దాని వేగాల్లో విభిన్నత ఉంటుంది. కాబట్టి అన్ని దశల్లో ఒకేలా కొనసాగదు. శారీరక వికాస వేగం శైశవ దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. బాల్య దశకు వచ్చిన తర్వాత శారీరక వికాసంలో తగ్గుదలను మనం గమనిస్తాం. మళ్ళీ కౌమార దశ రాగానే మళ్ళీ శారీరక వికాసం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి వికాసం అనేది అన్ని దశల్లో ఒకేలా జరగదు అని మనం దీని ద్వారా చెప్పవచ్చు. వికాసము సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. అంటే వికాసం ప్రారంభ సమయంలో జరిగే మార్పులన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. కాలక్రమేణా అవి విడిపోయి ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఉదాహరణకి చిన్నతనంలో సూదితో గుచ్చితే శరీరం మొత్తం కదిల్చే శిశువు కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదల్చటం అనేది జరుగుతుంది. అంటే సాధారణం నుంచి నిర్దిష్టం వైపుకు ప్రయాణించడం అంటాం దీన్ని. నెక్స్ట్, వికాసాన్ని ప్రాగుక్తీకరించడం. అంటే శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తు వికాసాన్ని మనం అంచనా వేయవచ్చు. అంటే ఒక విద్యార్థి గణితంలో ప్రతిభ చూపుతూ ఉంటే భవిష్యత్తులో అతను ఇంజనీర్ అవుతాడు అని మనం అంచనా వేసి చెప్పవచ్చు అనమాట. దీన్ని వికాస ప్రాగుక్తీకరణ అని చెప్పి అంటారు. నెక్స్ట్, వికాసం అనేది 2 నిర్దిష్ట పోకడలని అనుసరిస్తుంది, లేదా దిశల్ని అనుసరిస్తుంది అని చెప్పి అంటాం. ఒకటి శిరఃపాదాభిముఖ వికాస నియమము. వికాసం అనేది తల నుండి ప్రారంభమై క్రమంగా పాదాల వరకు విస్తరిస్తుంది అని తెలిపే నియమమే శిరఃపాదాభిముఖ వికాస నియమం. ఇందులో శిశువు మొదట తలని నిలపడానికి ప్రయత్నిస్తాడు, తర్వాత నడుము నిలిపి కూర్చుంటాడు, చివరగా కాళ్ళను కదిపి నడవటం పరిగెత్తడం చేస్తాడు. ఇక రెండోది వచ్చేసి సమీప దూరస్థ వికాస నియమము. వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై క్రమంగా శరీర మొదలు భాగాలకు విస్తరిస్తుంది. దీనిలో మొదట పెద్ద కండరాలు, చిన్న కండరాలపై, చివరగా సూక్ష్మ కండరాల మీద అదుపు వస్తుందన్నమాట. నెక్స్ట్, వికాస కారకాలు. వికాస కారకాలు అనేవి ఆనువంశికత మరియు పరిసర కారకాలు అన్నమాట. ఈ పరిసర కారకాలు మళ్ళీ జనన పూర్వ పరిసరాలని, జననాంతర పరిసరాలని చెప్పి ఉంటాయి. జనన పూర్వ పరిశ్రమలో 3 దశలు ఉంటాయి. సంయుక్త బీజ దశ, దాన్నే జైగోటిక్ దశ అంటాం. పిండ దశ, ఎంబ్రియో దశ అంటాం. భ్రూణ దశ, ఫీటస్ దశ అంటాం. జననాంతర పరిశ్రమలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమవయస్కులు, పాఠశాల, ప్రసార మాధ్యమాలు, సమాజము ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే అనువంశికతగా చూసినట్లయితే ముందు తరాల నుంచి సంక్రమించే జీవ సంబంధమైన మానసిక లక్షణాలనే అనువంశిక లక్షణాలు అంటారు. అంటే అనువంశికత అనేది మన తాత ముత్తాతల నుంచి మనకి సంక్రమించేటువంటిది అనమాట. వ్యక్తిపై ప్రభావం చూపేటువంటి మొట్టమొదటి కారకం
అనువంశికత. అయితే ఈ అనువంశికతకి మూలం ఎక్కడి నుంచి ఉన్నాయి? జన్యువులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సంయుక్త బీజకణం కేంద్రకంగా మారటం, క్రోమోజోమ్సు, జన్యువులు, తర్వాత డిఎన్ఏ ఆర్ఎన్ఏగా మారిపోవటం. అయితే మానవుల్లో మొత్తం 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో శారీరక క్రోమోజోములు 22 జతలైతే లైంగిక క్రోమోజోములు 1 జత అన్నమాట. ఓకేనా? మొత్తం 23 జతలు, 22 ఏమో శారీరక క్రోమోజోములు, 22 జతలు శారీరక క్రోమోజోములు, 1 జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. ఈ 1 జత స్త్రీలలో XX గాను, పురుషుల్లో XY గాను ఉంటుంది. క్రోమోజోములపై జన్యువులు అమరి ఉంటాయి. అనేక వేల జన్యువులు కలిసి మానవుని లక్షణాలని నిర్ణయిస్తాయి. దీన్ని బహుజన్యత్వము అని చెప్పి అంటారు. జన్యువుల్ని వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ లేదా సూచికగా పేర్కొంటారు. జన్యువుల నిర్మాణంలో డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ ఉంటాయి. డిఎన్ఏనే ఆనువంశిక పదార్థం అని చెప్పి అంటారు. ఆర్ఎన్ఏ తల్లిదండ్రుల నుండి జెనెటిక్ కోడ్ని సేకరించి డిఎన్ఏకి అందజేస్తుందన్నమాట. ఇప్పుడు మనం అనువంశికతవాదుల గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి వికాసాన్ని కేవలం అనువంశికత మాత్రమే నిర్ణయిస్తుంది అని వాదించే వారిని అనువంశికతవాదులు అంటారు. అనువంశికతవాది అయినటువంటి గ్రెగర్ మెండల్ గురించి తెలుసుకుందాం. ఇతను బఠానీ మొక్క మీద పరిశోధన చేసి జన్యు శాస్త్ర పితామహుడుగా ఎదిగాడనమాట. ఇక రెండవ అనువంశికతవాది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలపై హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించాడు. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత అంటే గాల్టన్ అనమాట. ఇక గొడార్డ్ ఈయన మార్టిన్ కల్లికా కుటుంబం మీద పరిశోధన చేశాడు. ఇక డగ్డేల్ అనే అతను మ్యాక్స్ జూక్స్ కుటుంబం మీద పరిశోధన చేశాడు. మ్యాక్స్ జూక్స్ కుటుంబం మీద పరిశోధన చేసింది ఎవరంటే డగ్డేల్. అన్నదమ్ములు, దాయాదులు, కవలల మీద పరిశోధన చేసింది ఫ్రీమన్. నెక్స్ట్ వ్యక్తుల సుఖ దుఃఖాల మీద పరిశోధన చేశాడు ఆల్పోర్ట్. కుమారుడు డొనాల్డ్పై, చింపాంజీ గోవాపై పరిశోధనలు చేశాడు కెల్లాగ్. అలాగే డార్విన్. హోమినీ కుటుంబాల మీద పియర్స్ అనే అతను పరిశోధనలు చేశారన్నమాట. ఇక పరిసరం. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశము కూడా పరిసరమే అని బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్ అనే వాళ్ళు నిర్వచించారు. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం పరిసరమే అని నిర్వచించింది ఎవరంటే బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్ అనేవాళ్ళు నిర్వచించారు. ఇక పరిసరవాదుల్లో మొదటి వ్యక్తి జేబీ వాట్సన్. నాకొక 12 మంది పిల్లలను ఇవ్వండి, సరైన పరిసరాలను ఏర్పరిచి వారిని మీరు కోరిన విధంగా నేను తయారు చేస్తాను అన్నాడు. అందుకే అతన్ని ప్రవర్తనవాది అని చెప్పి పిలుచుకుంటాం. ఎవరిని? జేబీ వాట్సన్. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే. పాఠశాల వసతులకు, విద్యార్థి అభ్యసనానికి నాకు సహసంబంధం కలదు అని చెప్పి తెలియజేశాడు. అలాగే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని కూడా రచించాడు డబ్ల్యూసి బాగ్లే. మిల్డ్రన్ రూత్ అనే కవల మీద ఫ్రీమన్ అనేటువంటి పరిసరవాది పరిశోధనలు చేశాడనమాట. ఇక స్కోడాక్ పెంపుడు శిశువుల మీద పరిశోధన చేశాడు. పెంపుడు శిశువుల మీద పరిశోధన చేసింది ఎవరు? స్కోడాక్. పడవ నడిపే, జిప్సీ నడిపే పిల్లల మీద పరిశోధన చేసింది గోర్ధాన్. వికాస దశలు హార్లాక్ ప్రకారం. నవజాత శిశువు 0 నుంచి 2 వారాలు, శైశవ దశ 2 వారాల నుంచి 2 సంవత్సరాలు, పూర్వ బాల్య దశ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు, ఉత్తర బాల్య దశ 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, యవ్వనారంభ దశ బాలికలు 11 సంవత్సరాలకి, బాలురైతే 12 సంవత్సరాలు, పూర్వ కౌమార దశలో 13 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు కాల వ్యవధి ఉంటుంది. ఉత్తర కౌమార దశ 17-18 సంవత్సరాల నుంచి ప్రారంభమై 21 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక వయోజన దశ 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక మధ్య వయసు అంటే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక వృద్ధాప్యం అంటే 60 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. ఇక వికాస దశలు, మార్పుల గురించి తెలుసుకుందాం. ఇందులో శారీరక వికాసము, మానసిక వికాసం.
శారీరక వికాసం అత్యంత వేగంగా పెరిగే దశ. ఓకేనా? ఈ మానసిక వికాసం, ఇందులో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది. శారీరక వికాసం శైశవ దశలో మెదడు పరిమాణం ఎక్కువగా పెరిగే దశ. పాలదంతాలు వస్తూ ఉంటాయి శైశవ దశలో శారీరక వికాసం పరంగా. ముందుగా చూపు, వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అనేవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక మానసిక వికాసంలో జీవితంలోని అనేక వైఖరులకు, అలవాట్లకి పునాది పడేది శైశవ దశలోనే. ప్రశ్నించడం నేర్చుకుంటారు, కానీ జవాబు కోసం వేచి ఉండడానికి ఆసక్తి చూపరు. ఏ దశలో? శైశవ దశలో. ఇక పూర్వ బాల్య దశ. శాశ్వత దంతాలు రావటం ప్రారంభమవుతాయి. షెల్డన్ వర్గీకరణ కనిపించేది కూడా పూర్వ బాల్య దశలోనే. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది అనువైన దశగా చెప్పుకుంటాం. దీన్నే పూర్వ బాల్య దశనే పూర్వ పాఠశాల దశ అని కూడా అంటారు. ప్రశ్నార్థకాల దశని, అన్వేషణ దశని, ప్రమాద వయసు కలిగిన దశ అని పూర్వ బాల్య దశని చెప్పుకుంటారు. పూర్వ పాఠశాల దశ అంటాము, ప్రశ్నార్థకాల దశ లేదా అన్వేషణ దశ అంటాము, ప్రమాద వయసు దశ అని చెప్పుకుంటాం. అలాగే సమస్యని పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించాడో వివరించలేని దశ కూడా పూర్వ బాల్య దశే. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. సూక్ష్మరూప వయోజనుడిలాగా కనిపించే దశ. శాశ్వత దంతాలు ఉత్తర బాల్య దశలోనే వస్తాయి. ఆట సంబంధ నైపుణ్యాల్లో లింగభేదం అనేది కనిపిస్తుంది. పాఠశాల దశ అని కూడా చెప్పుకుంటాం ఉత్తర బాల్య దశని. అభ్యసన సంసిద్ధత గల దశ అని, అనుకరణ దశ అని, డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునేటువంటి దశ అని చెప్తాం అన్నమాట. ఇక కౌమార దశ. శారీరక మార్పులు అనేవి తీవ్రంగా జరుగుతాయి. విభిన్న ఆలోచన, తార్కిక ఆలోచన, అమూర్త ఆలోచన అనేది జరుగుతుంది. గౌణ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి. కంఠస్వరంలో మార్పు వస్తుంది. అవయవాల పొందికలో మార్పు వస్తుంది. కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ. సంధి దశ, సందిగ్ధ వయసు. సమస్యను ప్రయోగపూర్వకంగా కనుగొని నిరూపిస్తారు. పగటి కలలు కనే దశ. ఊహించే సామర్థ్యం అధికంగా ఉన్న దశ అని చెప్పుకుంటాం. ఇక సాంఘిక వికాసం గురించి తెలుసుకుందాం. శైశవ దశలో తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వటం అనే ప్రతిస్పందన సాంఘిక ప్రక్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది. సాంఘిక వికాసంలో శైశవ దశలో మనం గమనిస్తే ఏకాంత క్రీడల్లో పాల్గొంటాడు. స్వీయ కేంద్రీకృతంగా ఉంటాడు. ఓకేనా? ఏకాంత క్రీడల్లో పాల్గొనేది ఏ దశలో? సాంఘిక వికాసం పరంగా శైశవ దశలో. స్వీయ కేంద్రీకృతంగా ఉండేది కూడా శైశవ దశలోనే. ఇక పూర్వ బాల్య దశ. దీన్ని ముఠా దశ అని కూడా చెప్పుకుంటాం. ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది పూర్వ బాల్య దశలోనే ప్రారంభమైంది. సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యం. ఏకాంతర క్రీడ అనేది శైశవ దశలో ప్రారంభమైతే సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యంగా పూర్వ బాల్య దశలో ఉంటుంది. సంసర్గ క్రీడ అనేది ఇతరులు ఆడుతున్న ఆటను పోలిన ఆటను ఆడటం. సహకార క్రీడ అనేదేమో సాంఘిక వికాసానికి మొదటి మెట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ పూర్వ బాల్య దశలో సాంఘిక వైఖరులు, నమూనాలు కూడా ఏర్పడతాయి. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. సంఘటన, సందర్భం ఆధారంగా నైతికతను అంచనా వేస్తారు. కౌమార దశలో నైతిక విలువలు అనేవి వృద్ధి చెందుతాయి. ఇక భాషా వికాసం. ప్రాక్ వాగ్రూపాల ద్వారా శిశువు తన భావాల్ని వ్యక్తపరుస్తాడు. దీన్నే భాషా వికాసంలో శైశవ దశని ముద్దు పలుకల దశగా చెప్పుకుంటాం. పూర్వ బాల్య దశ. భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. అహం కేంద్రీకృతంగా గల దశ అని చెప్తాం. దీన్నే వాగుడుకాయ దశ అని కూడా చెప్తారు పూర్వ బాల్య దశని. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. భాష అనేది సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారు. 10 సంవత్సరాల నాటికి సిషోర్ ప్రకారం 34,300 పదాల వరకు నేర్చుకుంటారు. కౌమార దశలో దాదాపు 40,000 పదాల వరకు నేర్చుకుంటారు. భాషా వికాస దశలు కానీ చూసినట్లయితే 4 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి పూర్వ భాష దశ లేదా ప్రాగ్ భాష దశ అని అంటాం. రెండోది వచ్చేసి ముద్దు పలుకుల దశ,
3 శబ్దానుకరణ దశ, 4 శబ్దగ్రాహక దశ. మరి పూర్వభాష దశ లేదా ప్రాగ్భాష దశలో భాషా వికాసంలో ఇది మొదటి దశగా చెప్పుకుంటాం. ఇక్కడ 4 నెలల వరకు ఉంటుంది. 0 నుంచి 4 నెలల వరకు ఈ దశ అనేది ఉంటుంది. పుట్టగానే శిశువు ఏడవటం అనేది భాషా వికాసానికి సూచికగా చెప్పుకోవచ్చు. ఇక ముద్దు పలుకుల దశ భాషా వికాసంలో ఇది 2వ దశ అంటాము. 4 నుంచి 12 నెలల వయసు వరకు ఉంటుంది. ఇక శబ్దానుకరణ దశ చూసినట్లయితే సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం వయసు వరకు ఇది ఉంటుంది. భాషా వికాసంలో దీన్ని శబ్దానుకరణ దశని 3వ దశగా చెప్పుకుంటాం. అనుకరణ, నిబంధన ద్వారా భాషాభివృద్ధి అనేది జరుగుతుందన్నమాట. శబ్దగ్రాహక దశ భాషా వికాసంలో 4వ దశ అంటాము. 5 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వయసు వరకు ఇది ఉంటుంది. శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించడం ద్వారా భాషా వికాసం అనేది ఈ శబ్దగ్రాహక దశలో జరుగుతుందని చెప్పవచ్చు అన్నమాట. ఇక సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించింది జీన్ పియాజే. ఇతను స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి ప్రముఖుడు. బహుమతులు, పునర్బలనాల ద్వారా అభ్యసనం జరుగుతుందనే వాదాన్ని అతను వ్యతిరేకించాడు. కృత్యాలు, అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడని, దీన్నే నిర్మాణాత్మక ఉపగమ్ము లేదా జ్ఞాన నిర్మాణము అని చెప్పి అంటారని తెలియచేశాడు. ఇక సంజ్ఞానాత్మకత ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడాన్నే సంజ్ఞానాత్మకత అని చెప్పి అంటారు. సంజ్ఞానాత్మక అంటే అభ్యసనము ప్లస్ ప్రత్యక్షము ప్లస్ స్మృతి ప్లస్ ఆలోచన. అభ్యసనము, ప్రత్యక్షము, స్మృతి, ఆలోచన అని సంజ్ఞానాత్మక అంటాం. ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి పరిసరాలతో చర్యలు జరుపుతూ అనేక అనుభవాల్ని పొందుతాడు. ఇలా వ్యక్తి పొందినటువంటి అనుభవాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలనే స్కీమాటా అని చెప్పి అంటారు. స్కీమాటా అంటే ఇది సాంఘిక ప్రవర్తన నమూనా. పరిసరాల వల్ల వ్యవస్థీకరణం చెందుతాయి. వ్యక్తి తన అనుభవాలని అర్థం చేసుకోవడానికి మరియు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడతాయి. ఇక వయసుతో పాటు పరిసరాలతో ప్రతిస్పందించటం వలన మారుతూ ఉంటాయి. నెక్స్ట్ జ్ఞానాత్మక వికాసం జీవ సంబంధ విషయాల పరిపక్వతతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం. శిశువు ఒక దశ నుండి మరొక దశకు మారునప్పుడు జరిగే సర్దుబాటు ప్రక్రియలో 3 ప్రక్రియలు ఉంటాయి. ఒకటి విలీనము, సాంశీకరణము, స్వయత్మీకరణము, సంశ్లేషణ. ఒకటి విలీనము, సాంశీకరణము, స్వయత్మీకరణము, సంశ్లేషణము. ప్రస్తుతం తెలుసుకుంటున్న విషయాల జ్ఞానాన్ని, భావనలను అనువైన అంశాలుగా ముందున్న జ్ఞానంతో మిళితం చేయటం అంటే గ్రహించటం, ఇముడ్చుకోవటం, కలుపుకోవటం, ఇవన్నిటినే విలీనం అని చెప్పి అంటారు. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న విషయాలను పాత అంశాలతో కలిపి ఒకే రకంగా ఆలోచించాలి. ఉదాహరణకు గాలిలో ఎగిరేవన్నీ పక్షులే అని భావన కలిగిన పిల్లవాడు గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి అది పెద్ద పక్షి అని భావించటం. ఇక రెండోది వచ్చేసి సానుకూలత, అనుగుణ్యత. క్రొత్తగా తెలుసుకుంటున్న జ్ఞానాన్ని, భావనలను కానీ ఇంతకుముందు ఉన్నటువంటి జ్ఞానంతో ఇముడ్చుకొని మిళితం చేసుకొని జ్ఞానాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడం ద్వారా లేదా ఉన్నత జ్ఞాన నిర్మాణం జరపడం ద్వారా అనుగుణ్యతని పొందుతాడు. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలని పాత అంశాలతో వేరు చేసి చూడటాన్నే సానుకూలత లేదా అనుగుణ్యత అని చెప్పి అంటాం. దీనిలో క్రొత్త స్కీమాటాలను సృష్టించుకుంటాడు లేదా పాత స్కీమాటాల్లో మార్పులు చేసుకుంటారు. పరిసరాలతో సర్దుబాటు కూడా చేసుకుంటారు. ఉదాహరణకి గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి పక్షిలాగా ఇది గాలిలో ఎగురుతున్నప్పటికీ వీటి ఆకారము, ధ్వనిలో తేడాలు ఉన్నందున ఇది పక్షి అయితే కాదు అని భావిస్తాడు. ఇక సమతుల్యత. ప్రతి నూతన అంశాలు శిశువు స్వీకరించాలనుకున్నప్పుడు
మొదట అసమతుల్య స్థితికి లోనై విలీనము, సానుకూల ప్రక్రియ ద్వారా శిశువు సమతుల్య స్థితిని సాధించి క్రొత్త జ్ఞాన నిర్మాణం జరుగుతుంది లేదా ఉన్నత స్కీమాటా ఏర్పడతాయని పియాజే పేర్కొన్నాడు. అసమతుల్యత నుంచి విలీనము, విలీనం నుంచి సానుకూలత, సానుకూలత నుంచి సమతుల్య స్థితి, నెక్స్ట్ సర్దుబాటు, ఉన్నత స్కీమాటా. ఇది దశలు అన్నమాట. ఇక నెక్స్ట్ వన్ సంజ్ఞానాత్మక వికాసము దశలు. ఇంద్రియ, జ్ఞానేంద్రియ, సంవేదన చాలక దశ. ఇది మొదటి దశగా చెప్పుకుంటాం. 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయపరుచుకునే దశ. ప్రతి క్రియ జీవి నుండి పర్యాలోచక జీవిగా పరావర్తనం చెందుతాడు. భాషారాహిత్యం వలన స్కీమాటాలు ఇంద్రియ చాలకానికి పరిమితమవుతాయి. ప్రాక్ భాషా దశని చెప్పుకుంటాం. దీన్ని వస్తు స్థిరత్వ భావన ఏర్పడటం జరుగుతుంది. అనుకరణ కూడా ఈ దశలో ప్రారంభమవుతుంది. వివిధ రకాల శబ్దాలు విని ఆనందిస్తాడు. ఊహించే సామర్థ్యం మొదలవుతుంది. మానసిక చిత్రాలు, సంకేతాలను ఉపయోగిస్తారు. స్కీమాటాలు మానసిక స్వభావంగా మారతాయి. వయస్సు 0 నుంచి 4 నెలలున్నప్పుడు అతను ఆ బాలుడు చేసేటువంటి కృత్యాలు, ఇంతకుముందు తృప్తిని ఇచ్చిన సరళ కృత్యాలను తిరిగి చేయటం ప్రారంభిస్తాడు. 4 నుంచి 8 నెలల మధ్య వయసులో తన దృష్టిని వస్తువుల మీదకు మరల్చుతాడు. 8 నుంచి 12 నెలల వయసులో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. 12 నుంచి 18 నెలల వయసులో భిన్న పద్ధతులను ఉపయోగించి వస్తువుల లక్షణాలని తెలుసుకుంటాడు. యత్న దోష పద్ధతిని ఉపయోగిస్తాడు. 18 నుంచి 24 నెలలు కొంతవరకు అంతరదృష్టి పద్ధతిని ఉపయోగిస్తాడు. ఇక రెండవ దశ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. సంకేతాలు, ప్రతీకలతో ప్రత్యక్ష చర్యల్ని చేపడతాడు. భాషను ఉపయోగించటం వల్ల ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా ఆలోచించగలుగుతాడు. దీనిలో 2 ఉపదశలు ఉన్నాయి. ఒకటి పూర్వ భావనాత్మక దశ, 2 అంతర్బుద్ధి దశ. పూర్వ భావనాత్మక దశలో మనం చూసినట్లయితే ఇది 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. భాషా వికాసం వేగంగా ఉంటుంది. వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు. దీనిలో 2 లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి సర్వాత్మకవాదము లేదా జంతువాదం అంటారు. రెండోది అహం కేంద్రీకృత భావన. ఇక సర్వాత్మకవాదము లేదా జంతువాదం అంటే ఏంటో చూద్దాం. జీవం లేని వస్తువులకు ఆత్మ లేదా జీవం ఆపాదించి ఆటలాడుకోవడం, కదిలే వస్తువులన్నింటికీ ప్రాణం ఉందని భావించడం, తెలియని వాటిని ప్రతీకంగా అంతర్గతం చేసుకోవటం ప్రారంభిస్తారు. ఉదాహరణకి ఎప్పుడూ చూడని పులులు, దెయ్యాల గురించి మాట్లాడుతూ ఉంటారు. బొమ్మలకు ఇంకొక ఉదాహరణ ఏంటంటే బొమ్మలకు స్నానం చేయించి జోలపాట్లు పాడుతూ మనకి దశలో కనిపిస్తారనమాట. ఈ వాదనలో వారు మార్పుని, ప్రాణం ఉందని నివేదిస్తారు. నెక్స్ట్ వన్ అహం కేంద్రీకృత భావన. తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడి ఉంది అని అనుకుంటారు. తన ఆలోచనలు, అభిప్రాయాలే ముఖ్యమని భావిస్తారు. ఇతరులకు అవసరాలు, ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయని అనుకోరు. ఎందుకంటే ఇందులో వారికి కలిగేటువంటి ముఖ్యమైన లక్షణం ఇదే. నేను నడుస్తుంటే నాతో పాటు సూర్యుడు, చంద్రుడు కూడా నడుస్తూ ఉంటారని భావిస్తారు. అంటే నా వెంటే చంద్రుడు లేదా సూర్యుడు వస్తున్నారని భావిస్తాడనమాట. ఇక అంతర్బుద్ధి ఆలోచన దశ. ఇది 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లలు వస్తువులను పోల్చడం, సామాన్యులను, వైషమ్యాలను గుర్తించడం, వర్గీకరించడం, సామాన్యీకరించడం వంటి మానసిక చర్యల్ని చేపడతారు. ఉదాహరణకి యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ లాంటి పండ్లను రంగు, రుచి, ఆకారాల ఆధారంగా వర్గీకరించగలరు. అవన్నీ పండ్లని సామాన్యీకరించగలరు కూడా. సమస్యని పరిష్కరించుకోగలిగినప్పటికీ దాన్ని వివరించే వికాసం ఇంకా పెంపొందదనమాట. ఉదాహరణకు తనకు తెలిసిన దారుల్లో
ఇంటికి చేరిపోగలడు, కానీ ఎలా ఇంటికి వచ్చావంటే వివరించలేడనమాట. ఇక నెక్స్ట్ వన్, పదిలపరుచుకునే భావన లోపము, కన్జర్వేషన్ డెఫిషియన్సీ అంటాం. ఒక వస్తువుకి బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే పదిలపరచబడి ఉంటాయి. దీన్నే కన్జర్వేషన్, పదిలపరుచుకునే భావన అని చెప్పి అంటాం. ఈ భావన ఈ దశలో లేకపోవడాన్ని పదిలపరుచుకునే భావన లోపం అని చెప్పి అంటారు. దీనికి కారణం ఏంటంటే ఒకే విశేషకంపై ఆలోచనని కేంద్రీకరించి ఉండటం. ఉదాహరణకి, ఈ వయసు వారిని 2 సమాన పరిమాణంలో ఉన్న మట్టి గోళీలు తీసుకొని ఏది పెద్దది అంటే 2 సమానం అంటారు. తర్వాత వారి ఎదురుగానే వాటిలో ఒకదాన్ని సాగదీసి ఈ రెండిట్లో ఏది పరిమాణంలో పెద్దది అంటే సాగదీసిన మట్టి గోళీయే పరిమాణంలో పెద్దది అని చెప్తూ ఉంటారు. ఇక అవిపర్యాత్మక భావన లోపము లేదా ఏకమితి అని చెప్పి అంటాం. ప్రతి తార్కిక ప్రచాలనం తిరిగి చేయవచ్చు అని భావన లేకపోవడాన్నే అవిపర్యాత్మక భావన అని చెప్పి అంటారు. దీనికి కారణం మార్పులు జరుగుతున్నప్పుడు జరిగే పరివర్తనల మీద దృష్టి కేంద్రీకరించకపోవడం. నెక్స్ట్ వన్, మూర్త ప్రచాలక దశ. ఇది 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ. వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితం. పదిలపరుచుకునే భావన, అవి పర్యాత్మక భావన ఏర్పడుతుంది. మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ. వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితమవుతుంది. పదిలపరుచుకునే భావన అని చెప్పి అంటారు. ఓకేనా. పర్యాత్మక భావన ఈ దశలోనే ఏర్పడుతుంది. నిగమనాత్మక ఆలోచన కూడా ప్రారంభమవుతుంది. ఈ దశలో పిల్లవాడు ఉద్దీపనను ఎదురుగా స్పష్టంగా చూస్తేనే పరిష్కరించుకోగలడనమాట. ఉదాహరణకు, ఎదురుగా 3 వ్యక్తులు నిలబెట్టి పొట్టి, పొడవు, లావు ఎవరు అంటే చెప్పగలడు. ఎదురుగా లేనప్పుడు మాత్రం చెప్పలేడనమాట. ఈ దశలో పిల్లలు తన ముందు వాస్తవంగా కనిపించే వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలను, ఉద్దేశాలను, లక్షణాలు ఉపయోగించి కూడా నేర్చుకుంటారు. మరియు వాటి మధ్య సంబంధాలను, భేదాలను కూడా గుర్తించగలుగుతాడు. ఉదాహరణకి, త్రిభుజము, చతురస్రం ఇస్తే వాటి మధ్య భేదాలు చెప్పగలుగుతాడు. ఈ దశలో కాల, స్థల, సంఖ్యాభావనలు కూడా ఏర్పడతాయి. సమస్య పరిష్కార శక్తి అనేది ఉండదు. ఇక అమూర్త ప్రచాలక దశ. 11వ సంవత్సరం నుంచి ఈ దశ అనేది ప్రారంభమవుతుంది. విషయాలను ఒక స్థితి నుంచి మరొక స్థితికి బదలాయించగలుగుతారు. ప్రకల్పన, నిగమనాత్మక వివేచన ఉంటుంది. కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతారు. సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయని గ్రహించగలరు. ఊహించే సామర్థ్యము ఎక్కువగా ఉంటుంది. అలాగే తార్కిక ఆలోచన కూడా ఉంటుందన్నమాట. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన అమెరికన్ జర్మన్ సైకాలజిస్ట్ లారెన్స్ కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను 10 నుంచి 16 సంవత్సరాల మధ్య గల పిల్లలను తీసుకొని వారిపై పరిశోధన చేసి వారు ఇచ్చిన నైతిక తీర్పుల ఆధారంగా వ్యక్తి జీవితాన్ని 3 స్థాయిలుగాను 6 దశలుగాను వర్గీకరించాడు. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి ఉంటుందని కోల్బర్గ్ పేర్కొన్నాడు. అయితే మొదటి స్థాయిలో పూర్వ సాంప్రదాయ నైతిక. ఈ స్థాయిలో నైతికతను శారీరక శిక్ష, భౌతిక పరంగా అంచనా వేస్తారు. నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది. శిక్ష పడే ప్రవర్తనలు తప్పు అని, శిక్ష పడని ప్రవర్తనలను ఒప్పు అని భావిస్తారు. శిక్షలు తప్పించుకోవడానికి మాత్రమే పెద్దలు తల్లిదండ్రుల పట్ల విధేయత ప్రకటిస్తారు. దీనిలో 2 దశలు ఉన్నాయి. దశ 1, విధేయత, శిక్ష నేపథ్య నీతి. తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయుల నుండి శిక్షణ తప్పించుకోవడానికి వారు లొంగిపోయే దశ. నైతికతను శారీరక శిక్ష పరంగా అంచనా వేస్తారు. శిక్ష గురించిన భయం వల్ల వీరి నైతికత నియంత్రించబడుతుంది. ఉదాహరణకి, ఏదైనా పని చేసినప్పుడు శిక్షిస్తే అది తప్పు అని చెప్పి భావిస్తారు. ఇక 2వ దశలో
సహజ సంతోష సహకారి లేదా సంతోష నేపథ్య నీతి అని చెప్పి అంటాం. బహుమానాలు పొందాలి అనే లక్ష్యంతో ప్రవర్తిస్తారు. ఆశించిన బహుమతి పొందితే స్వయం తృప్తి కలుగుతుంది. ఈ విధానంలో వస్తు మార్పిడి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపిస్తుంది. ఉదాహరణకి సాయంత్రం సినిమాకి తీసుకువెళతాను అంటేనే ఇప్పుడు హోంవర్క్ చేస్తాను అని చెప్పటం. ఇక రెండవ స్థాయి సాంప్రదాయ నైతికత. ఈ స్థాయిలో వ్యక్తులు సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండటం ముఖ్యమని చెప్పి భావిస్తారు. సమాజంలో పాటిస్తున్న సాంప్రదాయాలు, నియమ నిబంధనలు, చట్టము, న్యాయం ఆధారంగా నైతిక తీర్పు నియంత్రించబడుతుందని ఈ దశ తెలియజేస్తుంది. అలాగే పై వాటిని అనుసరించడం ఒప్పని, అనుసరించకపోవడం తప్పని భావిస్తారు. సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకుంటే సరైన మానవ సంబంధాలను, సాంఘిక పద్ధతులను పాటించవచ్చని చెప్పి నమ్ముతారు. ఇక మూడవ దశ మంచి బాలుడు, బాలిక నేపథ్య నీతి. ఇతరులతో మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనని మంచి ప్రవర్తన అని భావించడం జరుగుతుంది. ఈ దశలో పిల్లలు మంచి చెడుల నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు. వీరు ఇతరుల సమ్మతి, అసమ్మతి, ఆమోదము, నిరాకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఉదాహరణకి ఇంటిలో తల్లి దగ్గర మంచి అమ్మాయి అనిపించుకోవడం కోసం అమ్మ చెప్పిన పనులన్నీ చేయడం. నాలుగవ దశ అధికారము, సామాజిక క్రమాన్ని నిర్వహించే నేపథ్య నీతి. ఈ దశలో సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని నమ్మడం వల్ల సామాజిక నియమాలను గుడ్డిగా అంగీకరిస్తారు. వ్యక్తుల ఆమోదం మాత్రమే కాకుండా సంఘ ఆమోదానికి ప్రాధాన్యత ఇస్తారు. చట్టం, ధర్మం ప్రకారం నడుచుకుంటారు. ఎక్కువ శాతం మంది వ్యక్తులు నైతికంగా ఈ స్థాయిని మించి ఎదగలేరు. ఉదాహరణకి రెడ్ లైట్ పడగానే బైకును ఆపకపోతే పోలీసులు పట్టుకుంటారని బైకు ఆపడం. ఇక మూడవ స్థాయి ఉత్తర సాంప్రదాయ నైతికత. ఈ దశలో నైతిక తీర్పుల నియంత్రణ శక్తి వ్యక్తికి మాత్రమే ఉంటుంది. ఇది నైతిక సాధనలో అత్యున్నత స్థాయిగా గుర్తించవచ్చు. అంతరాత్మ ప్రబోధం మేరకు తప్పు ఒప్పుల్ని నిర్ణయించుకుంటారు. సమాజంలో చట్టం, న్యాయ వ్యవస్థ, సాంప్రదాయాలు, మానవ హక్కులకి భంగం వాటిల్లకుండా ఉండాలి. మానవులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన నియమాలు, తీర్పులకు లోబడి ప్రవర్తించాలని ఉత్తర సాంప్రదాయ నైతికత తెలియజేస్తుంది. ఇక ఐదవ దశ వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టబద్ధ నీతి. నైతిక నమ్మకాల్లో సారళ్యత ఈ దశలో కనిపిస్తుంది. ఈ దశలో వ్యక్తి, సమాజము, సంక్షేమము, మానవ హక్కుల విలువలను ఇచ్చి హేతుబద్ధంగా ఆలోచించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. నైతిక తీర్పులు వ్యక్తిలో అంతర్లీనమవుతాయి. మానవ ప్రయోజనాల కోసం చట్టాలు, నియమాలు సరళమైన ఉపకరణాలుగా భావిస్తారు. సంఘం కుదుర్చుకున్న ఒప్పందాలు కాబట్టి సమయానుసారంగా సంఘానికి లాభదాయకమయ్యే విధంగా మార్చుకోవచ్చని భావిస్తారు. ఉదాహరణకు రెడ్ లైట్ పడినా, అంబులెన్స్ వస్తే దానికి దారి ఇవ్వాలి అని భావించడం. నెక్స్ట్ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. నైతిక నమ్మకాలు వ్యక్తిలో అధికంగా అంతర్లీనమవుతాయి. పద విమర్శ కంటే ఆత్మ నిరసనను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. మనలోని ఆదర్శాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. వ్యక్తి నిర్ణయాలు న్యాయము, సమానత్వము, కరుణ వంటి అమూర్త సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. మనుషులందరూ సమానమే అని, ప్రతి వ్యక్తికి విలువ, గౌరవం ఇవ్వాలని భావిస్తారు. అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు. ఉదాహరణకి గాంధీజీ అహింసా మార్గాన్ని, కర్ణుడు దాన గుణాన్ని ఏర్పరచుకున్నట్లుగా. భాషా వికాస దృక్పథాలు స్కిన్నర్, బండూరా, చామ్స్కీ. భాషా వికాస దృక్పథాల్లో ముఖ్యులు స్కిన్నర్, బండూరా, చామ్స్కీ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలైన బిఎఫ్ స్కిన్నర్, ఏ బండూరా మరియు భాషా శాస్త్రవేత్త అయిన ఎన్ చామ్స్కీ యొక్క భాషా వికాస దృక్పథాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. స్కిన్నర్ దృక్పథం.
అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు బిఎఫ్ స్కిన్నర్ ప్రకారం శిశువు స్వతసిద్ధంగా చేసిన ప్రతిస్పందనలను పునర్బలనం ద్వారా పెంపొందించవచ్చు. అనుకరణ, పునర్బలన ప్రక్రియ ద్వారా భాషను పిల్లలు వేగంగా అభ్యసించడం జరుగుతుందని పేర్కొన్నాడు. పదాలను శిశువు ఉచ్చరించినప్పుడు పునర్బలనం కల్పించడం ద్వారా పదాలను నేర్చుకుంటాడు. బందూరా దృక్పథం. కెనడాకు చెందిన ఆల్ఫ్రెడ్ బందూరా సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఆల్ఫ్రెడ్ బందూరా. ఇతని ప్రకారం శిశువు తల్లిదండ్రులను, పెద్దలను, వారు మాట్లాడే భాషా తీరును పరిశీలించడం వల్ల అనుకరించడం ద్వారా భాషా వికాసం జరుగుతుందని చెప్పి తెలియజేశాడు. పరిశీలించడం, అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం ద్వారా భాషాభివృద్ధిని పొందుతారని చెప్పి తెలియజేశాడు. ఇక భాషా అర్జన సిద్ధాంతం. అమెరికన్ భాషా కోవిదుడైన నోమ్ చోమ్స్కీ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అనుకరణ, నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుందని స్కిన్నర్ వాదాన్ని ఇతను వ్యతిరేకించాడు. అనుకరణ, నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుంది అనే స్కిన్నర్ వాదాన్ని వ్యతిరేకించింది ఎవరు అంటే నోమ్ చోమ్స్కీ. నోమ్ చోమ్స్కీ గ్రంథాలుగా చూసినట్లయితే లాంగ్వేజ్ యాక్వైజేషన్ థియరీ, సింథటిక్ స్ట్రక్చర్, కరెంట్ ఇష్యూస్ అండ్ లింగ్విస్టిక్ థియరీ, గవర్నమెంట్ బైండింగ్ థియరీ, బయలాజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింటెక్స్. శిశువు పుట్టుకతోనే భాషను ఆర్జించే సహజ అంతర్గత సామర్థ్యంతో జన్మిస్తారని ఇతను తెలియజేశాడు. శిశువు మెదడు భాషా నిర్మాణాలు కలిగి ఉంటుందని, శిశువు యొక్క మెదడులో సార్వత్రిక భాషా విభాగం ఉంటుందని తెలియజేశాడు. శిశువు మెదడులో భాషా నిర్మాణానికి అవసరమైన నిర్మాణాలుండి ఎప్పుడైతే వినికిడికి గురవుతాడో అప్పుడు పనిచేయడం ప్రారంభిస్తాయని, దీనినే భాషా గ్రహణ యంత్రము ఎల్ఏడిగా పేర్కొన్నాడు. శిశువు యొక్క మెదడులో భాషార్జన చేసే యంత్ర ఉపకరణాలు ఉంటాయని చోమ్స్కీ పరికల్పన చేశాడు. ఈ ఎల్ఏడి అన్ని మానవీయ భాషలకు అంతర్గత సూత్రాలుగా, సార్వత్రిక వ్యాకరణాంశాలుగా ఉండగలదని భావించాడు. శిశువు పరిసరాల్లోని పెద్దల భాషను ఎల్ఏడి ఆధారంగా ప్రాథమిక భాషా దత్తాంశాన్ని, అర్థాన్ని, వ్యాకరణాంశాలని రూపొందించుకుంటాడు. ఎల్ఏడి భాషా సూత్రాలను, వ్యాకరణాంశాలను సంకేతాల రూపంలో మార్చి పిల్లవాడి మేధస్సుకు పంపుతుంది. శిశువు మెదడు సార్వత్రిక భాషా సూత్రాలను, సార్వత్రిక వ్యాకరణ నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యాన్ని పుట్టుకతో కలిగి ఉంటారని, ఇది ప్రపంచంలో అన్ని భాషలకు వర్తిస్తుందని పేర్కొన్నాడు నోమ్ చోమ్స్కీ. పిల్లల మెదడులో నిక్షిప్తమైన సార్వత్రిక వ్యాకరణ సూత్రాల నిర్మాణం ఆధారంగా పరిసరాల్లోని భాషా నిర్మాణాలను అవగాహన చేసుకుంటారు. శిశువు యొక్క మెదడు ఎల్ఏడీలు కలిగి ఉంటాయనే పరికల్పనను స్కిన్నర్, పియాజే ఇద్దరూ కూడా వ్యతిరేకించారు. ఇక మనో సాంఘిక వికాస సిద్ధాంతం. ఈ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎరిక్ ఎరిక్సన్ అనే మనో విశ్లేషణవాది. ఇతను ఫ్రాయిడ్ యొక్క ముఖ్య అనుచరుడు. అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. వ్యక్తి వికాసం అతడు సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్యల ఫలితం అని చెప్పి పేర్కొన్నాడు. వ్యక్తి అతడు సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల వల్ల ప్రవర్తనా లక్షణాలను పొందుతాడు. ఇతను వ్యక్తి జీవితాన్ని 8 దశలుగా వర్గీకరించాడు. దీనిలో మొదటి 4 దశలు శైశవ, బాల్య దశలు, వాటి గురించే ఉంది. 5వ దశ కౌమార దశ గురించి, 6, 7, 8 దశలు వయోజన, వృద్ధాప్య దశల గురించి వివరించబడ్డాయి. వ్యక్తి జీవిత కాలంలో అనేక రకాల సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాడని ఎరిక్ అండ్ ఎరిక్సన్ తెలియజేశాడు. వాటిని పరిష్కరించడంలో ఎదురయ్యే అనుభవాలు మూర్తిమత్వాన్ని రూపొందిస్తాయని తెలియజేశాడు. ఇక మనో సాంఘిక వికాస దశలు. పూర్వ శైశవ దశ, దీని వయోపరిమితి 0 నుంచి 1.5 సంవత్సరం వరకు ఉంటుంది.
ఇక మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు కానీ చూసినట్లయితే నమ్మకం అపనమ్మకం మీదే ఆధారపడి పూర్వ శైశవ దశ ఉంటుంది. అందులో గుణం చూస్తే ఆశ అనేటువంటి గుణం లేదా లక్షణం ఉంటుంది. ఇక ఉత్తర శైశవ దశ అనేది 1.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది. స్వయం ప్రతిపత్తి సంశయాన్ని కలిగి ఉంటారు. మనోబలం అనేటువంటి గుణంతో ఉంటారు. ఇక క్రీడా దశలో వయోపరిమితి చూసినట్లయితే 3 నుంచి 5 సంవత్సరాలు. చొరవ అపరాధం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు కలిగి లక్ష్యం సాధించాలి అనేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. ఇక పాఠశాల దశ 6 నుంచి 12 సంవత్సరాల వయోపరిమితి కలిగి శ్రమశీలత ఆత్మన్యూన్యత అనే క్లిష్ట పరిస్థితుల్ని కలిగి ఉండి సామర్థ్యాన్ని పెంపొందే లక్షణాన్ని పొంది ఉంటారన్నమాట. ఇక కౌమార దశ 12 నుంచి 20 సంవత్సరాల వయోపరిమితి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత అనేవి క్లిష్ట పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. ఇక గుణంకి వస్తే విశ్వసనీయత గుణాన్ని కలిగి ఉంటారు. పూర్వ వయోజన దశ అనేది 20 నుంచి 30 సంవత్సరాలు. సాన్నిహిత్యము ఏకాంతము అనేటువంటి క్లిష్ట పరిస్థితులను కలిగి ప్రేమ అనేటువంటి లక్షణాన్ని పొందుతారు. ఇక మధ్య వయోజన దశ 30 నుంచి 60 సంవత్సరాల మధ్య కాలం అన్నమాట. ఉత్పాదకత స్తబ్దత అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల్ని కలిగి ఉంటారు. సంరక్షణ లక్షణాన్ని పెంపొందించుకుంటారు. ఇక వృద్ధాప్య దశ అంటే 60 సంవత్సరాలు దాటిన అందరూ కూడా వృద్ధుల కిందగా పరిగణించబడతారని, సమైక్యత నిరాశ అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల్ని ఈ దశలో కలిగి ఉంటారని, సూక్ష్మ బుద్ధి అనే లక్షణాన్ని పెంపొందించుకుంటారని ఎరిక్సన్ తెలియజేశారు. ఇక కార్ల్ రోజర్స్ గురించి తెలుసుకుందాం. ఇతను అమెరికాకి చెందిన మానవతావాది, మానవీయ మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని ప్రతిపాదించాడు. 1956 సంవత్సరంలో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అతన్ని అవార్డు ఫర్ డిస్టింగ్విష్ సైంటిఫిక్ కంట్రిబ్యూషన్ తోటి సత్కరించింది. వ్యక్తి కేంద్రిత విధానాన్ని కార్ల్ రోజర్స్ ప్రతిపాదించాడు. అనుభవ పూర్వక సిద్ధాంతం 1983 సంవత్సరంలో ఇతను రచించినటువంటి ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అనే గ్రంథంలో ఈ సిద్ధాంతం గురించి వివరించాడు. ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అనే గ్రంథాన్ని తెలియజేసింది ఎవరమ్మా? కార్ల్ రోజర్స్. ఇతని ప్రకారం సంజ్ఞానాత్మక అభ్యసనం అర్ధరహిత అభ్యసనమని, విద్యా విషయాలకు మాత్రమే పరిమితమై ఉంటుందని, అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వదని పేర్కొన్నాడు. అనుభవపూర్వక అభ్యసనం అనేది అర్థవంతమైన అభ్యసనమని, అనువర్తనీయ జ్ఞానానికి అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నాడు. ఉదాహరణకి కారు ఇంజిన్ గురించి అభ్యసించి దాన్ని బాగు చేయడం. ఇక రెండోది ఆత్మ సిద్ధాంతం. ఇది వ్యక్తిగతం ఆధారంగా రూపొందించబడిన సిద్ధాంతం. వ్యక్తి అవసరాలే వ్యక్తి గమ్యాన్ని నిర్దేశిస్తాయని, వ్యక్తి ఆదర్శాత్మక ఆత్మకు చేరుకోవటమే ఆత్మ సాక్షాత్కారమని పేర్కొన్నాడు. ఇక మూడవది ఆత్మభావన సిద్ధాంతం. ఈ మూడు కూడా కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఈ ప్రపంచాన్ని ఎలా ప్రత్యక్షం చేసుకుంటున్నాను అనే అంశాన్ని ఈ ఆత్మభావన సిద్ధాంతం నిర్ణయిస్తుంది. అయితే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వాస్తవిక ఆత్మభావన. ప్రస్తుతం వ్యక్తి ఎలా ఉన్నాడో చెప్పేటువంటి భావనే వాస్తవిక ఆత్మభావన. రెండోది ఆదర్శాత్మక ఆత్మభావన. భవిష్యత్తులో వ్యక్తి ఎలా ఉండదలుచుకున్నాడో చెప్పేదే ఆదర్శాత్మక ఆత్మభావన. వ్యక్తి ప్రయాణం వాస్తవిక ఆత్మభావన నుండి ఆదర్శాత్మక ఆత్మభావనకు చేరితే జీవితం పరిపూర్ణమవుతుందని తెలియజేశాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.